ప్రధాన అమిష్ విలువలు విశ్వాసంతో కూడిన సాధారణ జీవితాన్ని గడపడం. అమిష్ వారి మత విశ్వాసం మరియు వారు జీవించడానికి ఎంచుకున్న మార్గం పరస్పరం ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. ఈ ప్రధాన నమ్మకాలు విశ్వాసం, కుటుంబం, సమాజం మరియు సాధారణ ప్రపంచ జీవితానికి సంబంధించిన చాలా బలమైన విలువలకు దారితీస్తాయి. ఈ బ్లాగ్ పోస్ట్లో మేము అమిష్ జీవనశైలి యొక్క ఈ 4 ప్రధాన విలువలను అన్వేషిస్తాము. విశ్వాసం అమిష్ జీవితానికి మూలస్తంభం. మతపరమైన ఆచారాలు వినయం మరియు సరళత మరియు వ్యక్తి కంటే దేవుణ్ణి మరియు సమాజాన్ని ముందంజలో ఉంచడం వంటి విలువలను కలిగి ఉంటాయి. వారి మత విశ్వాసాలు విశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం మరియు వినయంతో కూడిన జీవితాన్ని గడపాలని వారిని పిలుస్తాయి. అమిష్ ప్రతి ఆదివారం చర్చి సభ్యుల ఇంటిలో చర్చికి హాజరవుతాడు. ఈ సేవ విశ్వాసం యొక్క పునరుద్ధరణగా మరియు సంఘం యొక్క ధృవీకరణగా పనిచేస్తుంది. అమిష్ కమ్యూనిటీ తనను తాను ఖచ్చితంగా పరిపాలిస్తుంది మరియు బాప్టిజం పొందిన సభ్యులు చర్చి నియమాలకు నైతికంగా కట్టుబడి ఉంటారు. వారికి జీవితం ఒక ఆధ్యాత్మిక కార్యకలాపం మరియు వారు శిష్యత్వం, సాదాసీదా, ప్రతిఘటన, క్షమాపణ మరియు అహింస వంటి వారి స్వంత చర్యల ద్వారా ప్రతిరోజూ తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తారు. కుటుంబం సంఘం యొక్క గుండె మరియు అమిష్ సంస్కృతిలో చాలా ముఖ్యమైన సామాజిక యూనిట్. అమిష్ కుటుంబంగా కలిసి గడిపిన సమయానికి మరియు ఒకరికొకరు వారి అనుబంధానికి గొప్ప విలువను ఇస్తారు. వారు కలిసి కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తారు, కలిసి భోజనం చేస్తారు, చర్చి సేవలు, బార్న్ రైజింగ్లు మరియు ఇతర కమ్యూనిటీ కార్యక్రమాలకు హాజరవుతారు. అమిష్ కుటుంబానికి 7 నుండి 10 మంది పిల్లలు ఉండటం అసాధారణం కాదు. చిన్న పిల్లలు మార్కెట్ స్టాండ్లలో సహాయం చేయడం, మొక్కజొన్న తీయడం లేదా జంతువులను చూసుకోవడం మీరు తరచుగా చూస్తారు. అమిష్ కుటుంబాలు జీవితాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తాయి మరియు పిల్లలు మొదటి నుండే బలమైన పని నీతిని నేర్చుకుంటారు. కుటుంబానికి అంకితభావం పాత కుటుంబ సభ్యులతో కొనసాగుతుంది. పాత అమిష్ నుండి జ్ఞానం యువకులచే విలువైనదిగా పరిగణించబడుతుంది మరియు వృద్ధాప్య కుటుంబ సభ్యులకు మరియు లేదా పిల్లల పెంపకంలో సహాయం చేయడానికి అనేక తరాలు కలిసి జీవిస్తాయి. ఈ పెద్ద బహుళ తరాల కుటుంబ యూనిట్లు పెద్ద కుటుంబం యొక్క బలం మరియు పెరుగుదలకు మరియు చివరికి వారి సంఘానికి దోహదపడతాయి. సంఘం అమిష్ జీవనశైలి యొక్క స్ఫూర్తి వారి చర్చి కమ్యూనిటీల పట్ల వారి బలమైన అంకితభావం మరియు ప్రేమ ద్వారా ప్రదర్శించబడుతుంది. వారి జీవితం మరియు విశ్వాసం యొక్క గుండెలో సంఘం ఉందని మరియు ప్రపంచం నుండి వేరుగా ప్రేమగల సంఘంగా జీవించడమే మోక్షానికి మార్గం అని వారు నమ్ముతారు. అమిష్లు తమను తాము మిగిలిన సమాజం నుండి వేరు చేస్తారు కాబట్టి వారి సంఘాలు ఒక ప్రత్యేక మద్దతు వ్యవస్థ. కమ్యూనిటీ సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి తమ సమయాన్ని మరియు వారి నైపుణ్యాలను ఉచితంగా అందజేస్తారు. కమ్యూనిటీ మద్దతుకు మంచి ఉదాహరణ అమిష్ బార్న్ రైజింగ్. ఒక కుటుంబానికి ఒక బార్న్ నిర్మించడంలో సహాయం చేయడానికి సంఘం కలిసి వస్తుంది. ఈ ప్రయత్నంలో తరచుగా బార్న్ను నిర్మించే అనేక మంది పురుషులు, అలాగే కార్మికులకు ఆహారం అందించే అనేక మంది మహిళలు ఉంటారు. ఈ బార్న్లు అమిష్ సంప్రదాయం, కమ్యూనిటీ మరియు క్రాఫ్ట్లు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడానికి స్థిరమైన రిమైండర్. గదా పెంచిన తోటి సంఘ సభ్యులకు బుద్ధి చెప్పాలన్నా, నష్టపోతున్న కుటుంబాన్ని ఓదార్చాలన్నా, ఆర్థిక సహాయం అందించాలన్నా సంఘంలోని సభ్యులు ఒకరికొకరు అండగా ఉంటారు. చర్చి సంఘంపై ఆధారపడటం చాలా బలంగా ఉంది మరియు చర్చి సభ్యులు రోజువారీ జీవితంలో మరియు కష్టం లేదా విపత్తు సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరారు. సరళత అమిష్ కమ్యూనిటీ యొక్క అత్యంత స్పష్టమైన లక్షణం ఏమిటంటే వారు సరళమైన జీవితాన్ని గడపడం. కానీ వారు ఇలా చేయడానికి కారణం వారు సరళత వినయానికి చిహ్నంగా నమ్ముతారు. ప్రాపంచిక విషయాల నుండి తమను తాము వేరు చేయమని బైబిల్ ఆజ్ఞలను వారు తీవ్రంగా పరిగణిస్తారు. తరచుగా అమిష్లను గుర్తించే మొదటి విషయానికి వారు దుస్తులు ధరించే విధానం. అమిష్ ఫ్యాషన్ శైలులు సరళమైనవి, ఆచరణాత్మకమైనవి మరియు నిరాడంబరంగా ఉంటాయి. దుస్తులు సాధారణంగా సాదా బట్టలు ఉపయోగించి ఇంట్లో తయారు చేస్తారు. వారి దుస్తుల ఎంపిక అమిష్ చర్చి యొక్క సూత్రాలకు వారి నిబద్ధతను చూపుతుంది. సరళంగా జీవించడం. మన సమాజంలో అనేక పురోగతులు ఉన్నప్పటికీ అమిష్ సాధారణంగా ఆధునిక లేదా ప్రాపంచిక వస్తువులైన విద్యుత్, సాంకేతికత, వాహనాలు మరియు మనలో చాలా మంది మన దైనందిన జీవితాలపై ఆధారపడిన ఇతర ఆధునిక సౌకర్యాలను ఉపయోగించరు. ప్రాపంచికత తమను దేవునికి దగ్గరగా ఉండనీయకుండా చేస్తుందని వారు విశ్వసిస్తారు. ఇది వారి సమాజాలకు మరియు వారి జీవన విధానానికి విధ్వంసకర ప్రభావాలను కలిగిస్తుంది. సరళంగా జీవించడం ద్వారా మరియు ఫ్యాన్సీ బట్టలు, టీవీ లేదా ఐఫోన్ల వంటి అనవసరమైన వస్తువులకు ప్రాప్యతను పరిమితం చేయడం ద్వారా ఆధునిక ప్రపంచాన్ని తమ జీవితాల్లోకి చొరబడకుండా నిరోధించవచ్చని మరియు తమ విశ్వాసం మరియు కుటుంబంపై దృష్టి కేంద్రీకరించడానికి అనుమతించవచ్చని అమిష్ భావిస్తారు. విశ్వాసం, కుటుంబం, సంఘం,
మరియు సరళమైన మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపడం అనే 4 సూత్రాల విలువలను అనుసరించడం ద్వారా అమిష్ వారి స్వంత మత విశ్వాసాలను జీవిస్తారు మరియు వారి స్వంత ఆధ్యాత్మిక మార్గంలో ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతారు. అమిష్ సంస్కృతిని ప్రామాణికంగా చూడటానికి అమిష్ అధికారికంగా ఓల్డ్ ఆర్డర్ అమిష్ స్విస్ జర్మన్ మరియు అల్సేషియన్ మూలాలు కలిగిన ఒక జాతి మత సమూహం. అనేక అనాబాప్టిస్ట్ క్రిస్టియన్ చర్చి ఫెలోషిప్లను కలిగి ఉంటాయి. అవి ప్రత్యేక అనాబాప్టిస్ట్ తెగ అయిన మెన్నోనైట్స్తో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. అమిష్ సాధారణ జీవనం, సాదాసీదా దుస్తులు, క్రిస్టియన్ శాంతివాదం మరియు ఆధునిక సాంకేతికత యొక్క అనేక సౌకర్యాలను అవలంబించడంలో నిదానంగా ఉంటారు. కుటుంబ సమయానికి అంతరాయం కలిగించకూడదు లేదా సాధ్యమైనప్పుడల్లా ముఖాముఖి సంభాషణలను భర్తీ చేయకూడదు మరియు ఒక దృక్కోణంతో స్వయం సమృద్ధిని కాపాడుకోవడానికి. అమిష్ గ్రామీణ జీవితం, శారీరక శ్రమ, వినయం మరియు గెలాసెన్హీట్, దేవుని చిత్తానికి లొంగడం విలువనిస్తుంది. వారు చాలా అరుదుగా మతమార్పిడులను అంగీకరిస్తారు, చుట్టుపక్కల జనాభా నుండి ప్రత్యేక భాష మరియు సంస్కృతిని కలిగి ఉంటారు మరియు వారి విశ్వాసాన్ని ఉమ్మడిగా కలిగి ఉంటారు. వారు ఒక జాతి మరియు తెగ యొక్క లక్షణాలను మిళితం చేస్తూ ఒక జాతి మత సమూహంగా వర్ణించారు. 1693లో జాకోబ్ బమ్మాన్ నేతృత్వంలోని స్విస్ మరియు అల్సేషియన్ మెన్నోనైట్ అనాబాప్టిస్ట్ల సమూహంలో స్విట్జర్లాండ్లో అమిష్ చర్చి విభేదంతో ప్రారంభమైంది. అమ్మన్ను అనుసరించిన వారు అమిష్గా ప్రసిద్ధి చెందారు. 19వ శతాబ్దం రెండవ భాగంలో అమిష్ ఓల్డ్ ఆర్డర్ అమిష్ మరియు అమిష్ మెన్నోనైట్స్గా విభజించబడింది. తరువాతి వారు మోటారు కార్లను ఉపయోగించకుండా ఉండరు, అయితే ఓల్డ్ ఆర్డర్ అమిష్ వారి సాంప్రదాయ సంస్కృతిని చాలా వరకు నిలుపుకుంది. ఈ రోజు ప్రజలు అమిష్ను సూచించినప్పుడు వారు సాధారణంగా ఓల్డ్ ఆర్డర్ అమిష్ని సూచిస్తారు, అయినప్పటికీ అమిష్ యొక్క ఇతర ఉపసమూహాలు ఉన్నాయి. 18వ శతాబ్దపు ప్రారంభంలో అనేక మంది అమిష్ మరియు మెన్నోనైట్లు వివిధ కారణాల వల్ల పెన్సిల్వేనియాకు వలస వచ్చారు. చాలా మంది అమిష్ పెన్సిల్వేనియా డచ్ మాట్లాడతారు, కానీ ఇండియానా స్విస్ అమిష్ కూడా అలెమానిక్ మాండలికాలను మాట్లాడతారు. 2023 నాటికి 3,77,000 కంటే ఎక్కువ మంది ఓల్డ్ ఆర్డర్ అమిష్ యునైటెడ్ స్టేట్స్లో నివసించారు మరియు దాదాపు 6,000 మంది కెనడాలో నివసించారు. జనాభా వేగంగా పెరుగుతోంది. అమిష్ చర్చి సమూహాలు అమిషేతర ప్రపంచం నుండి కొంతవరకు విడిపోవడానికి ప్రయత్నిస్తాయి. అమిష్ కాని వ్యక్తులను సాధారణంగా అమిష్ ఇంగ్లీష్ అని పిలుస్తారు మరియు బయటి ప్రభావాలను తరచుగా ప్రపంచవ్యాప్తంగా వర్ణిస్తారు. అమిష్ చర్చి సభ్యత్వం పెద్దల బాప్టిజంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా 16 మరియు 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. చర్చి జిల్లాలలో 20 మరియు 40 కుటుంబాలు ఉంటాయి మరియు ప్రతి ఇతర ఆదివారం సభ్యుని ఇల్లు లేదా బార్న్లో ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. చర్చి యొక్క నియమాలు వివిధ జిల్లాల మధ్య కొంతవరకు తేడా ఉన్న ఆర్డనంగ్ చర్చి సభ్యులందరూ సంవత్సరానికి 2 సార్లు సమీక్షిస్తారు. ఆర్డనంగ్ను ప్రతి సభ్యుడు తప్పనిసరిగా గమనించాలి మరియు పవర్ లైన్ విద్యుత్, టెలిఫోన్లు మరియు ఆటోమొబైళ్ల వినియోగంపై నిషేధాలు లేదా పరిమితులతో పాటు దుస్తులపై నిబంధనలతో సహా రోజువారీ జీవితంలో అనేక అంశాలను కవర్ చేయాలి. సాధారణంగా చర్చి మరియు కుటుంబ సంబంధాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అమిష్ సాధారణంగా వారి స్వంత ఒక గది పాఠశాలలను నిర్వహిస్తారు మరియు 8వ తరగతి వయస్సు 13, 14 తర్వాత అధికారిక విద్యను నిలిపివేస్తారు. చాలా మంది అమిష్ వాణిజ్య బీమాను కొనుగోలు చేయరు లేదా సామాజిక భద్రతలో పాల్గొనరు. ప్రస్తుత అనాబాప్టిస్టులుగా అమిష్ చర్చి సభ్యులు ప్రతిఘటనను పాటిస్తారు మరియు ఏ రకమైన సైనిక సేవను చేయరు. అమిష్ తరువాత ఉద్భవించిన అనాబాప్టిస్ట్ ఉద్యమం స్విట్జర్లాండ్లో ప్రారంభ సంస్కరణకు నాయకత్వం వహించిన హల్డ్రిచ్ జ్వింగ్లీ 1484-1531 చుట్టూ వృత్తాలలో ప్రారంభమైంది. జనవరి 21, 1525న జ్యూరిచ్లో కాన్రాడ్ గ్రెబెల్ మరియు జార్జ్ బ్లౌరోక్ విశ్వాసుల బాప్టిజం ఒకరికొకరు మరియు ఆ తర్వాత ఇతరులకు ఆచరించారు. రాడికల్ రిఫార్మేషన్లో భాగమైన ఈ స్విస్ ఉద్యమం తర్వాత స్విస్ బ్రదర్గా పిలువబడింది. అమిష్ యొక్క ఆవిర్భావం అమిష్ అనే పదాన్ని మొట్టమొదట 1710లో అనాబాప్టిస్ట్ నాయకుడైన జాకోబ్ బమ్మన్ వ్యతిరేకులు స్కాండేనేమ్ అవమానకరమైన పదం గా ఉపయోగించారు. స్విస్ సోదరుల మధ్య మొదటి అనధికారిక విభజన 17వ శతాబ్దంలో ఓబెర్లాండర్ కొండలలో నివసించేవారు మరియు ఎమ్మెంటల్లో నివసించేవారు మధ్య నమోదు చేయబడింది. ఓబెలాండస్ మరింత తీవ్రమైన సమాజం వారి ఉత్సాహం వారిని మరింత మారుమూల ప్రాంతాలకు నెట్టివేసింది. స్విస్ అనాబాప్టిజం ఈ పాయింట్ నుండి 2 సమాంతర ప్రవాహాలలో అభివృద్ధి చెందింది. పతనమైన విశ్వాసుల యొక్క ప్రాధాన్యత చికిత్సపై భిన్నాభిప్రాయాలు స్పష్టంగా గుర్తించబడ్డాయి. ఎమ్మెంటలర్లు కొన్నిసార్లు రెయిస్టియన్లు అని పిలుస్తారు
బిషప్ హన్స్ రీస్ తర్వాత ఎమ్మెంటలర్లలో ఒక నాయకుడు పడిపోయిన విశ్వాసులను కమ్యూనియన్ నుండి మాత్రమే నిలిపివేయాలని మరియు సాధారణ భోజనం కాదని వాదించారు. సాధారణ భోజనంలో కూడా నిషేధించబడిన వారికి దూరంగా ఉండాలని అమిష్ వాదించారు. రీయిస్షన్ వైపు చివరికి స్విస్ మెన్నోనైట్ కాన్ఫరెన్స్కు ఆధారం. ఈ ఉమ్మడి వారసత్వం కారణంగా దక్షిణ జర్మనీ మరియు స్విట్జర్లాండ్కు చెందిన అమిష్ మరియు సంప్రదాయవాద మెన్నోనైట్లు అనేక సారూప్యతలను కలిగి ఉన్నారు. అమిష్ మడతను విడిచిపెట్టిన వారు కన్జర్వేటివ్ మెన్నోనైట్ల యొక్క వివిధ సమ్మేళనాల్లో చేరతారు. ఉత్తర అమెరికాకు వలస. అమిష్ పెన్సిల్వేనియాకు వలస వెళ్లడం ప్రారంభించాడు. 18వ శతాబ్దం ప్రారంభంలో పలాటినేట్ మరియు పొరుగు ప్రాంతాల నుండి పెద్ద వలసలలో భాగంగా మతపరమైన హింస మరియు ఆకర్షణీయమైన భూమి ఆఫర్లు లేకపోవడం వల్ల అనుకూలంగా పరిగణించబడ్డాడు. 1717 మరియు 1750 మధ్య దాదాపు 500 మంది అమిష్ ఉత్తర అమెరికాకు వలస వచ్చారు. ప్రధానంగా బెర్క్స్ కౌంటీ, పెన్సిల్వేనియాగా మారిన ప్రాంతానికి వలస వచ్చారు. కానీ తరువాత భూమి సమస్యలు మరియు ఫ్రెంచ్ మరియు భారతీయ యుద్ధంతో ముడిపడి ఉన్న భద్రతా సమస్యలతో ప్రేరేపించబడ్డారు. చాలా మంది చివరికి లాంకాస్టర్ కౌంటీలో స్థిరపడ్డారు. దాదాపు 1500 మందితో కూడిన రెండవ తరంగం 19వ శతాబ్దం మధ్యలో వచ్చి ఎక్కువగా ఓహియో, ఇల్లినాయిస్, అయోవా మరియు దక్షిణ అంటారియోలో స్థిరపడింది. ఈ ఆలస్యంగా వలస వచ్చిన వారిలో చాలా మంది చివరికి ఓల్డ్ ఆర్డర్ అమిష్లో చేరలేదు కానీ మరింత ఉదారవాద సమూహాలలో చేరారు. ఉత్తర అమెరికాలో స్థాపించబడిన చాలా అమిష్ కమ్యూనిటీలు చివరికి తమ అమిష్ గుర్తింపును నిలబెట్టుకోలేదు. అనేక అమిష్ సమ్మేళనాల గుర్తింపును కోల్పోవడానికి దారితీసిన ప్రధాన విభజన 19వ శతాబ్దం 3వ త్రైమాసికంలో సంభవించింది. వివిధ చోట్ల వేర్వేరు సమయాల్లో కక్షలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ విభజన కంటే క్రమబద్ధీకరించడం, అమిష్ ప్రజలు తమకు బాగా సరిపోయే మరొక ప్రదేశంలో మరొక అమిష్ సంఘంలో చేరడానికి ఉచితం. 1850 తర్వాత సంవత్సరాల్లో వ్యక్తిగత అమిష్ సమ్మేళనాలలో మరియు వివిధ అమిష్ సమ్మేళనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1862 మరియు 1878 మధ్య ఆధునిక సమాజం యొక్క ఒత్తిళ్ల వల్ల కలిగే ఉద్రిక్తతలను అమిష్ ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి వివిధ ప్రదేశాలలో వార్షిక డైనర్వర్సంలుంగెన్ మంత్రిత్వ సమావేశాలు నిర్వహించబడ్డాయి. సమావేశాలే ప్రగతిశీల ఆలోచన. బిషప్లు ఏకరూపత గురించి చర్చించడానికి సమావేశమవడం అమిష్ చర్చిలో అపూర్వమైన భావన. మొదటి అనేక సమావేశాల నాటికి సాంప్రదాయక ఆలోచన కలిగిన బిషప్లు సమావేశాలను బహిష్కరించడానికి అంగీకరించారు. సమూహంలో దాదాపు 3/2 మందితో కూడిన మరింత ప్రగతిశీల సభ్యులు అమిష్ మెన్నోనైట్ పేరుతో ప్రసిద్ధి చెందారు మరియు చివరికి మెన్నోనైట్ చర్చి మరియు ఇతర మెన్నోనైట్ తెగలతో ఐక్యమయ్యారు. ఎక్కువగా 20వ శతాబ్దం ప్రారంభంలో సాంప్రదాయకంగా ఆలోచించే సమూహాలను ఓల్డ్ ఆర్డర్ అమిష్ అని పిలుస్తారు. ఎగ్లీ అమిష్ అప్పటికే 1858లో అమిష్ చర్చి నుండి వైదొలగడం ప్రారంభించారు. వారు త్వరలోనే పాత పద్ధతులకు దూరమయ్యారు మరియు 1908లో తమ పేరును డిఫెన్స్లెస్ మెన్నోనైట్ గా మార్చుకున్నారు. తర్వాత విభజనలో ఏ పక్షం వహించని సమ్మేళనాలు 1862, 1910లో కన్జర్వేటివ్ అమిష్ మెన్నోనైట్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసింది. అయితే 1957లో వారి పేరు నుండి అమిష్ అనే పదాన్ని తొలగించారు. 2000 సంవత్సరంలో అనేక సమ్మేళనాలు బైబిల్ మెన్నోనైట్ అలయన్స్ను నిర్వహించడానికి బయలుదేరాయి. సంప్రదాయ అనాబాప్టిస్ట్ ఆర్డినెన్స్ల అభ్యాసాన్ని కొనసాగించడానికి తలకవచం వంటివి. ఐరోపాలో ఎటువంటి విభజన జరగనందున అక్కడ మిగిలి ఉన్న అమిష్ సమ్మేళనాలు ఉత్తర అమెరికాలోని మార్పు మనస్సు గల అమిష్ మెన్నోనైట్ల మాదిరిగానే ఉన్నాయి మరియు నెమ్మదిగా మెన్నోనైట్లతో కలిసిపోయాయి. జర్మనీలో విలీనమైన చివరి అమిష్ సమ్మేళనం ఇక్సైమ్ అమిష్ సమ్మేళనం. ఇది 1937లో పొరుగున ఉన్న మెన్నోనైట్ చర్చ్తో విలీనం చేయబడింది. అల్సాస్లోని చాలా వరకు సహా కొన్ని మెన్నోనైట్ సమ్మేళనాలు మాజీ అమిష్ సమ్మేళనాల నుండి నేరుగా వచ్చాయి. 20వ శతాబ్దం. 19వ శతాబ్దంలో మిఫ్లిన్ కౌంటీ, పెన్సిల్వేనియాలో ఓల్డ్ ఆర్డర్లో చీలికలు జరిగినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఓల్డ్ ఆర్డర్లలో పెద్ద చీలిక ఏర్పడింది. ఆ సమయంలో 2 చాలా సాంప్రదాయిక అనుబంధాలు ఉద్భవించాయి. హోమ్స్ కౌంటీ, ఓహియోలోని స్వార్ట్జెంట్రూబర్ అమిష్ మరియు అయోవాలోని బుకానన్ అమిష్. బుకానన్ అమిష్ త్వరలో దేశం అంతటా ఒకే ఆలోచన కలిగిన సమ్మేళనాలతో చేరారు. మొదటి ప్రపంచ యుద్ధంలో యుఎస్ వైపు జర్మనీ దూకుడుతో అస్లో జర్మన్ భాష అణిచివేయబడింది. ఇది చివరికి చాలా మంది పెన్సిల్వేనియా జర్మన్ మాట్లాడేవారి భాషా మార్పుకు దారితీసింది. 20వ తేదీ చివరి నాటికి అమిష్ మరియు ఇతర ఓల్డ్ ఆర్డర్లు దాదాపుగా మాట్లాడేవారు. శతాబ్దం. ఇది అమిష్ చుట్టూ ఆ రూపంలో ఇంతకు ముందులేని భాషా అవరోధాన్ని సృష్టించింది. 1920ల చివరలో
కారును దత్తత తీసుకోవాలనుకునే ఓల్డ్ ఆర్డర్ అమిష్ యొక్క మరింత మార్పు ఆలోచన కలిగిన వర్గం ప్రధాన స్రవంతి నుండి విడిపోయి బీచీ అమిష్ పేరుతో వ్యవస్థీకృతమైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమిష్ సైనిక సేవ యొక్క పాత ప్రశ్న మళ్లీ వచ్చింది. అమిష్ యువకులు సాధారణంగా సైనిక సేవను నిరాకరించినందున వారు సివిలియన్ పబ్లిక్ సర్వీస్ (సిపిఎస్) లో చేరారు. అక్కడ వారు ప్రధానంగా అటవీ మరియు ఆసుపత్రులలో పనిచేశారు. చాలా మంది యువకులు ఆసుపత్రులలో పనిచేశారు. అక్కడ వారు మరింత ప్రగతిశీల మెన్నోనైట్లు మరియు బయటి ప్రపంచంతో చాలా సంబంధాలు కలిగి ఉన్నారు. ఫలితంగా వీరిలో చాలామంది అమిష్ చర్చిలో చేరలేదు. 1950లలో బీచీ అమిష్, న్యూ ఆర్డర్ అమిష్ వలె న్యూ బర్త్ వ్యక్తిగత పవిత్రత మరియు సండే స్కూల్ విద్యపై అధిక ప్రాధాన్యతనిచ్చింది. బీచీ పాత మార్గాన్ని కాపాడాలని కోరుకునే వారు ఓల్డ్ బీచీ అమిష్ అయ్యారు. దాదాపు 1950 వరకు దాదాపు అందరూ అమిష్ పిల్లలు చిన్న, గ్రామీణ, నాన్ అమిష్ పాఠశాలలకు హాజరయ్యేవారు. అయితే ఆ తర్వాత పాఠశాల ఏకీకరణ మరియు 8వ తరగతికి మించిన తప్పనిసరి పాఠశాల విద్య అమిష్ వ్యతిరేకతకు కారణమైంది. అమిష్ కమ్యూనిటీలు వారి స్వంత అమిష్ పాఠశాలలను ప్రారంభించాయి. 1972లో యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ అమిష్ విద్యార్థులను 8వ తరగతి దాటిన నిర్బంధ విద్య నుండి మినహాయించింది. 20వ శతాబ్దం చివరి నాటికి దాదాపు అమిష్ పిల్లలందరూ అమిష్ పాఠశాలలకు హాజరయ్యారు. 20వ శతాబ్దపు చివరి త్రైమాసికంలో చిన్న తరహా వ్యవసాయంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా పెరుగుతున్న అమిష్ పురుషులు వ్యవసాయ పనులను వదిలి చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. అమిష్లో అనేక రకాల చిన్న వ్యాపారాలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు మరియు చెక్క పని చాలా విస్తృతంగా ఉన్నాయి. అనేక అమిష్ స్థావరాలలో, ముఖ్యంగా పెద్దవాటిలో, రైతులు ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారు. 2018 నాటికి యునైటెడ్ స్టేట్స్లోని 40,000 డైరీ ఫామ్లలో దాదాపు 12,000 అమిష్ యాజమాన్యంలో ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం వరకు ఓల్డ్ ఆర్డర్ అమిష్ గుర్తింపు పరిమిత సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానించబడలేదు. ఓల్డ్ ఆర్డర్ అమిష్ మరియు వారి గ్రామీణ పొరుగువారు ఒకే వ్యవసాయ మరియు గృహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ఓల్డ్ ఆర్డర్ విభాగంలో సాంకేతికతలను ఉపయోగించడం గురించిన ప్రశ్నలు కూడా పాత్ర పోషించలేదు. టెలిఫోన్లు తిరస్కరించబడిన మొట్టమొదటి ముఖ్యమైన సాంకేతికత, త్వరలో కార్లు, ట్రాక్టర్లు, రేడియోలు మరియు 20వ శతాబ్దపు అనేక ఇతర సాంకేతిక ఆవిష్కరణలు తిరస్కరించబడ్డాయి. ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్స్, ఓల్డ్ కాలనీ మెన్నోనైట్స్ మరియు అమిష్ తరచుగా ఉత్తర అమెరికాలోని ప్రముఖ ప్రెస్లో కలిసి ఉంటారు. కెనడియన్ మెన్నోనైట్ మ్యాగజైన్ 2017 నివేదిక ప్రకారం ఇది తప్పు. ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్స్, అమిష్ కమ్యూనిటీలు మరియు ఓల్డ్ కాలనీ మెన్నోనైట్ల ఆచారాలు అనేక సారూప్యతలను కలిగి ఉన్నాయి. అయితే ఒక సమూహానికి చెందిన సభ్యులు మరొక సమూహానికి వెళ్లడం సుఖంగా ఉండని విధంగా సాంస్కృతిక వ్యత్యాసాలు చాలా ముఖ్యమైనవి. ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్స్ మరియు అమిష్లు ఒకే యూరోపియన్ మూలాలను కలిగి ఉన్నారు మరియు వారి ఇళ్లలో మాట్లాడే భాష అదే జర్మన్ మాండలికం. పాత కాలనీ మెన్నోనైట్లు తక్కువ జర్మన్, వేరే జర్మన్ మాండలికాన్ని ఉపయోగిస్తారు. అమిష్ అభ్యాసాలను అర్థం చేసుకోవడానికి 2 ముఖ్య అంశాలు ఏమిటంటే, వారు హోచ్ముట్, గర్వం, అహంకారం తిరస్కరించడం మరియు వారు డెముట్, వినయం, మరియు గెలాసెన్హీట్, ప్రశాంతత పై ఉంచే అధిక విలువ. వీటిని తరచుగా సమర్పణ లేదా అనడం అని అనువదిస్తారు. గెలాసెన్హీట్ అనేది ముందుకు సాగడానికి, స్వీయ ప్రచారం చేయడానికి లేదా తనను తాను నొక్కిచెప్పడానికి ఇష్టపడకపోవడాన్ని బహుశా బాగా అర్థం చేసుకోవచ్చు. సమూహ నిబంధనల ద్వారా వ్యక్తీకరించబడిన విల్ ఆఫ్ జీసస్ కి సమర్పించడానికి అమిష్ యొక్క సుముఖత, విస్తృత అమెరికన్ సంస్కృతికి కేంద్రంగా ఉన్న వ్యక్తివాదానికి విరుద్ధంగా ఉంది. అమిష్ వ్యక్తి వ్యతిరేక ధోరణి అనేది సమాజంపై తక్కువ ఆధారపడేలా చేసే కార్మిక పొదుపు సాంకేతికతలను తిరస్కరించే ఉద్దేశ్యం. విద్యుత్ వంటి ఆధునిక ఆవిష్కరణలు స్టేటస్ వస్తువుల కోసం పోటీని రేకెత్తించవచ్చు లేదా ఫోటోగ్రాఫ్లు వ్యక్తిగత వ్యర్థాన్ని పెంపొందించవచ్చు. ఎలక్ట్రిక్ పవర్ లైన్లు బైబిల్కు వ్యతిరేకంగా వెళ్తున్నాయి. మీరు ప్రపంచానికి అనుగుణంగా ఉండకూడదు. రోమన్లు 12-2. అమిష్ చర్చి సభ్యత్వం సాధారణంగా 16 మరియు 23 సంవత్సరాల మధ్య బాప్టిజంతో ప్రారంభమవుతుంది. ఇది అమిష్ చర్చిలో వివాహానికి అవసరం. ఒక వ్యక్తి చర్చిలో బాప్టిజం పొందిన తర్వాత అతను లేదా ఆమె విశ్వాసంలో మాత్రమే వివాహం చేసుకోవచ్చు. చర్చి జిల్లాలు 20 మరియు 40 కుటుంబాల మధ్య ఉన్నాయి మరియు ఆరాధన సేవలు ప్రతి ఇతర ఆదివారం సభ్యుని ఇల్లు లేదా బార్న్లో జరుగుతాయి. జిల్లాకు ఒక బిషప్ మరియు పలువురు మంత్రులు మరియు డీకన్లు నాయకత్వం వహిస్తారు. వీరిని ఎన్నికలు మరియు క్లెరోమెన్సీ, లాట్ కలయికతో ఎంపిక చేస్తారు.
చర్చి యొక్క నియమాలు ఆర్డ్నంగ్ అని పిలువబడేవి. ఇది వివిధ జిల్లాల మధ్య కొంతవరకు భిన్నంగా ఉంటుంది. చర్చిలోని సభ్యులందరూ సంవత్సరానికి 2 సార్లు సమీక్షిస్తారు. సభ్యులందరూ సమ్మతిస్తేనే ప్రభువు భోజనం జరుగుతుంది. ఆర్డ్నంగ్ను ప్రతి సభ్యుడు తప్పనిసరిగా గమనించాలి మరియు పవర్ లైన్, విద్యుత్, టెలిఫోన్లు మరియు ఆటోమొబైల్స్ వాడకంపై నిషేధాలు లేదా పరిమితులతో పాటు బట్టలపై నిబంధనలతో సహా రోజువారీ జీవితంలో అనేక అంశాలను కవర్ చేయాలి. ప్రస్తుత అనాబాప్టిస్టులుగా అమిష్ చర్చి సభ్యులు ప్రతిఘటనను పాటిస్తారు మరియు ఏ రకమైన సైనిక సేవను చేయరు. అమిష్ గ్రామీణ జీవితం, మాన్యువల్ లేబర్, వినయం మరియు గెలాసెన్హీట్ను విలువైనదిగా భావిస్తారు. అన్నింటినీ వారు దేవుని వాక్యంగా అర్థం చేసుకునే విధంగా జీవించడం. ఈ సంఘం అంచనాలకు అనుగుణంగా లేని మరియు పశ్చాత్తాపాన్ని ఒప్పించలేని సభ్యులు బహిష్కరణ మరియు దూరంగా ఉంటారు. వేర్వేరు సంఘాల మధ్య దూరంగా ఉండే పద్ధతులు మారుతూ ఉంటాయి. సగటున దాదాపు 85% అమిష్ యువకులు బాప్టిజం మరియు చర్చిలో చేరాలని ఎంచుకుంటారు. యుక్తవయసులో ఉన్న రంస్ప్రింగా, మాండలిక, జర్మన్ చుట్టూ పరిగెత్తడానికి. కొన్ని సంఘాలలో బాప్టిజం యొక్క శాశ్వత నిబద్ధత చేసిన పెద్దల నుండి దూరంగా ఉండేలా చేసే అసంబద్ధ ప్రవర్తన ఓర్పు స్థాయిని కలుసుకున్నారు. అమిష్ జీవనశైలి ఆర్డ్నంగ్ నియమాలు చే నియంత్రించబడుతుంది. ఇది సంఘం నుండి సమాజానికి మరియు ఒక సంఘంలో జిల్లా నుండి జిల్లాకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కేంద్ర అమిష్ పాలక అధికారం లేదు. ప్రతి అమిష్ సంఘం దాని స్వంత నిర్ణయాలు తీసుకుంటుంది మరియు ఒక సంఘంలో ఆమోదయోగ్యమైనది మరొక సంఘంలో ఆమోదయోగ్యం కాదు. సంవత్సరానికి 2 సార్లు జరిగే కమ్యూనియన్కు ముందు బాప్టిజం పొందిన సభ్యుల మొత్తం సంఘంలో ఆర్డ్నంగ్ అంగీకరించబడింది లేదా మార్చబడింది. ఓర్డ్నంగ్ గురించి చర్చించబడే సమావేశాన్ని ప్రామాణిక జర్మన్లో ఓర్డ్నంగ్స్డిమైన్ అని మరియు పెన్సిల్వేనియా డచ్లో ఓర్డ్నంగ్స్మీ అని పిలుస్తారు. ఆర్డ్నంగ్లో దుస్తులు, సాంకేతికత యొక్క అనుమతించదగిన ఉపయోగాలు, మతపరమైన విధులు మరియు బయటి వ్యక్తులతో పరస్పర చర్యకు సంబంధించిన నియమాలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ సమావేశాలలో మహిళలు కూడా ఓర్డ్నంగ్ సంబంధించిన ప్రశ్నలకు ఓటు వేస్తారు. పిల్లలను కనడం, వారిని పెంచడం మరియు పొరుగువారు మరియు బంధువులతో సాంఘికం చేయడం అమిష్ కుటుంబం యొక్క గొప్ప విధులు. అమిష్ సాధారణంగా పెద్ద కుటుంబాలు దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదం అని నమ్ముతారు. వ్యవసాయ కుటుంబాలు పెద్ద కుటుంబాలను కలిగి ఉంటాయి, ఎందుకంటే వ్యవసాయ కార్మికులు చేయడానికి కొడుకులు అవసరం. అమిష్ జీవన విధానానికి సంఘం ప్రధానమైనది. కష్టపడి పనిచేయడం దైవికంగా పరిగణించబడుతుంది మరియు కొన్ని సాంకేతిక పురోగతి అవాంఛనీయమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే అవి కష్టపడి పని చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. బార్న్లలోని ఆటోమేటిక్ ఫ్లోర్ క్లీనర్ల వంటి యంత్రాలు చారిత్రాత్మకంగా తిరస్కరించబడ్డాయి ఎందుకంటే ఇది యువ ఫామ్ హ్యాండ్లకు చాలా ఖాళీ సమయాన్ని అందిస్తుంది. రవాణా అమిష్ కమ్యూనిటీలు గుర్రం మరియు బగ్గీ ద్వారా ప్రయాణించడానికి ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే గుర్రపు వాహనాలు నెమ్మదిగా జీవితాన్ని ప్రోత్సహిస్తాయని వారు భావిస్తారు. కానీ చాలా అమిష్ కమ్యూనిటీలు బస్సులు మరియు కార్లు వంటి మోటారు వాహనాలలో ప్రయాణించడానికి కూడా అనుమతిస్తాయి. ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది అమిష్ ప్రజలు ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉపయోగించడం ప్రారంభించారు ఎందుకంటే అవి నడవడం లేదా గుర్రం మరియు బగ్గీని ధరించడం కంటే వేగంగా ఉంటాయి. దుస్తులు అమిష్ వారి సాదా వస్త్రధారణకు ప్రసిద్ధి చెందింది. పురుషులు ఒకదానికొకటి సారూప్యతను సూచించే ఘన రంగుల చొక్కాలు, వెడల్పు అంచుగల టోపీలు మరియు సూట్లను ధరిస్తారు. అమిష్ పురుషులు పౌరుషం మరియు వైవాహిక స్థితిని సూచించడానికి, అలాగే వినయాన్ని ప్రోత్సహించడానికి గడ్డాలు పెంచుతారు. మీసాలు పెరగడం నిషేధించబడింది ఎందుకంటే మీసాలు మిలిటరీకి అనుబంధంగా ఉన్నాయని అమిష్ చూస్తారు. వారి శాంతికాముక విశ్వాసాల కారణంగా వారు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనేదానిపై ఒకే విధమైన మార్గదర్శకాలను కలిగి ఉన్నారు. ఇవి చట్టం యొక్క అమిష్ సంస్కరణ అయిన ఆర్డ్నంగ్లో కూడా వ్యక్తీకరించబడ్డాయి. వారు దూడ పొడవు దుస్తులు, మ్యూట్ రంగులతో పాటు బోనెట్లు మరియు అప్రాన్లను ధరించాలి. ప్రార్థన కప్పులు మరియు బోనెట్లను మహిళలు ధరిస్తారు ఎందుకంటే అవి వారి మత విశ్వాసాలకు దృశ్యమానంగా ఉంటాయి మరియు ప్రతి స్త్రీ ధరించే సంప్రదాయం ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తాయి. బోనెట్ యొక్క రంగు స్త్రీ ఒంటరిగా ఉందా లేదా వివాహం చేసుకున్నదా అని సూచిస్తుంది. ఒంటరి మహిళలు నల్లటి బోనెట్లను ధరిస్తారు మరియు పెళ్లైన మహిళలు తెల్లని దుస్తులు ధరిస్తారు. బోనెట్ల కలర్ కోడింగ్ ముఖ్యమైనది ఎందుకంటే స్త్రీలు వివాహ ఉంగరాలు వంటి నగలను ధరించడానికి అనుమతించబడరు ఎందుకంటే ఇది వ్యక్తిలో అహంకారాన్ని కలిగించే శరీరంపై దృష్టిని ఆకర్షించడం వలె కనిపిస్తుంది. అన్ని దుస్తులు చేతితో కుట్టినవి అయితే వస్త్రాన్ని బిగించే విధానం విస్తృతంగా అమిష్ వ్యక్తి న్యూ ఆర్డర్ లేదా ఓల్డ్ ఆర్డర్ అమిష్లో భాగమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఓల్డ్ ఆర్డర్ అమిష్ చాలా అరుదుగా బటన్లను ఉపయోగిస్తుంది ఎందుకంటే అవి చాలా సొగసైనవిగా కనిపిస్తాయి. బదులుగా
వారు ఫ్యాషన్ దుస్తులు లేదా మెటల్ స్నాప్లకు హుక్ మరియు ఐ విధానాన్ని ఉపయోగిస్తారు. న్యూ ఆర్డర్ అమిష్ కొంచెం ప్రగతిశీలమైనది మరియు వస్త్రధారణలో సహాయం చేయడానికి బటన్ల వినియోగాన్ని అనుమతిస్తుంది. వంటకాలు. అమిష్ వంటకాలు దాని సరళత మరియు సాంప్రదాయ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. అమిష్ సామాజిక జీవితంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు పాట్లక్లు, వివాహాలు, నిధుల సమీకరణలు, వీడ్కోలు మరియు ఇతర ఈవెంట్లలో అందించబడుతుంది. అనేక అమిష్ ఆహారాలు పైస్, ప్రిజర్వ్లు, బ్రెడ్ మిక్స్, ఊరగాయ ఉత్పత్తులు, డెజర్ట్లు మరియు తయారుగా ఉన్న వస్తువులతో సహా మార్కెట్లలో విక్రయించబడతాయి. అనేక అమిష్ సంఘాలు సందర్శకుల కోసం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేశాయి. అమిష్ మాంసం వినియోగం అమెరికన్ సగటుతో సమానంగా ఉంటుంది, అయినప్పటికీ వారు ఎక్కువ సంరక్షించబడిన మాంసాన్ని తింటారు. అమిష్ వంటకాలు తరచుగా పెన్సిల్వేనియా డచ్ యొక్క సారూప్య వంటకాలుగా తప్పుగా భావించబడుతున్నాయి, కొన్ని ఎథ్నోగ్రాఫిక్ మరియు ప్రాంతీయ వ్యత్యాసాలతో. అలాగే వంట పుస్తక రచయితలు మరియు ఆహార చరిత్రకారులు సాంప్రదాయ ఆహార మార్గాలు మరియు అమిష్ కమ్యూనిటీల యొక్క మతపరమైన సంస్కృతి మరియు వేడుకల గురించి నొక్కిచెప్పడంలో తేడాలు ఉన్నాయి. షూఫ్లీ పై వ్యాప్తి గురించిన పురాణాలు అమెరికన్ వంటకాల అధ్యయనాలకు సాధారణ విషయానికి అయితే, ఆహార మానవ శాస్త్రవేత్తలు పెన్సిల్వేనియా డచ్ మరియు అమిష్ యొక్క పాక పద్ధతులు వినూత్నమైనవి మరియు చైతన్యవంతమైనవి, సమయం మరియు భౌగోళిక ప్రదేశాలలో అభివృద్ధి చెందుతున్నాయని మరియు పెన్సిల్వేనియా డచ్ కాదు. అమిష్ మరియు అమిష్ అందరూ పెన్సిల్వేనియాలో నివసించరు. స్థానిక పురాణాలను పాక వాస్తవం నుండి వేరు చేయడం అనేది సాహిత్య మూలాల అధ్యయనాలతో కలిపి అంకితమైన మానవశాస్త్ర క్షేత్ర అధ్యయనాల ద్వారా సాధించబడుతుంది, సాధారణంగా వార్తాపత్రికల ఆర్కైవ్లు, డైరీలు మరియు గృహ రికార్డులు. ఉపసమూహాలు. సంవత్సరాలుగా అమిష్ చర్చిలు ఎక్కువగా ఆర్డనంకు సంబంధించిన ప్రశ్నలపై అనేకసార్లు విభజించబడ్డాయి, కానీ సిద్ధాంతపరమైన వివాదాలపై, ప్రధానంగా దూరంగా ఉండటం గురించి. అతిపెద్ద సమూహం ఓల్డ్ ఆర్డర్ అమిష్ 1860లలో ఇతర అమిష్ల నుండి విడిపోయిన సంప్రదాయవాద వర్గం, సాంప్రదాయ పద్ధతులు మరియు నమ్మకాలను ఎక్కువగా నొక్కిచెప్పేవారు. న్యూ ఆర్డర్ అమిష్ అనేది అమిష్ సమూహం, వీరిని కొంతమంది పండితులు పేరు ఉన్నప్పటికీ ఓల్డ్ ఆర్డర్ అమిష్ యొక్క ఉపసమూహంగా ఉత్తమంగా వర్ణించారు. 2011 నాటికి దాదాపు 40 వేర్వేరు ఓల్డ్ ఆర్డర్ అమిష్ అనుబంధాలు ఉన్నట్లు తెలిసింది. 8 ప్రధాన అనుబంధాలు క్రింద ఇవ్వబడ్డాయి. జిల్లాలు మరియు జనాభాలో లాంకాస్టర్ అతిపెద్దది. చాలా పాత ఆర్డర్ అమిష్ పెన్సిల్వేనియా డచ్ మాట్లాడతారు మరియు జాతితో సంబంధం లేకుండా అమిష్ కాని వ్యక్తులను ఇంగ్లీష్ అని సూచిస్తారు. 2 అమిష్ ఉపసమూహాలను స్విస్ అమిష్ అని పిలుస్తారు. వీరి పూర్వీకులు 1850లలో యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చారు. జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, పెన్సిల్వేనియా డచ్ లో డచ్ అనే పదం తప్పు అనువాదం కాదు, కానీ పెన్సిల్వేనియా జర్మన్ ఎండోనిమ్ డీట్ష్ యొక్క అవినీతి. దీని అర్థం పెన్సిల్వేనియా డచ్, జర్మన్ లేదా జర్మన్. అంతిమంగా డీచ్, డచ్, డయట్స్ మరియు డొయిష్ అనే పదాలు అన్ని సమ్మేళనాలు మరియు ప్రోటో జర్మానిక్ పదం యాస్టరిస్క్ ఎడిస్కాస్ నుండి వచ్చినవి. దీని అర్థం ప్రజల లేదా ప్రజల. పెన్సిల్వేనియా డచ్ యొక్క నిరంతర ఉపయోగం 19వ శతాబ్దంలో పెన్సిల్వేనియా డచ్ చేత బలపరచబడింది. తరువాతి 1830 తర్వాత యునైటెడ్ స్టేట్స్కు జర్మన్ వలసదారుల నుండి తమను తాము గుర్తించుకునే మార్గంగా పెన్సిల్వేనియా డచ్ వారు తమను తాము సూచిస్తున్నారు. డీట్షే మరియు జర్మన్లకు డెయిట్ష్లెన్నర్ అక్షరాల జర్మనీ ఇయర్స్, డ్యూచ్లాండ్ ఇయర్ పోల్చండి. వారిని వారు సంబంధిత కాని విభిన్నమైన సమూహంగా చూశారు. ఒక పండితుడు ప్రకారం, నేడు దాదాపు అందరూ అమిష్లు పెన్సిల్వేనియా డచ్ మరియు ఇంగ్లీషులో క్రియాత్మకంగా ద్విభాషలుగా ఉన్నారు, అయినప్పటికీ వాడుక యొక్క డొమైన్లు తీవ్రంగా వేరుచేయబడ్డాయి. డిన్నర్ టేబుల్ మరియు చర్చి సేవల్లో బోధించడం వంటి చాలా ఇన్ గ్రూప్ సెట్టింగ్లలో పెన్సిల్వేనియా డచ్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఇంగ్లీష్ చాలా వరకు చదవడానికి మరియు వ్రాయడానికి ఉపయోగించబడుతుంది మరియు వ్యాపార లావాదేవీలలో మరియు తరచుగా అమిష్ కానివారితో పరస్పర చర్యలకు సంబంధించిన సందర్భాలలో ఉపయోగించబడుతుంది. స్టాండర్డ్ జర్మన్లో పాడండి. దీనిని పెన్సిల్వేనియా డచ్లో హోట్లైట్ష్ అని పిలుస్తారు. 3 వేర్వేరు భాషల విశిష్ట ఉపయోగం అమిష్ గుర్తింపు యొక్క శక్తివంతమైన కన్వేయర్గా పనిచేస్తుంది. మరిన్ని పరిస్థితులలో పెన్సిల్వేనియా డచ్ యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని మైనారిటీ భాషలలో ఒకటి. ఇది వలసదారుల నిరంతర రాకపోకల వల్ల అంతరించిపోదు లేదా మద్దతు ఇవ్వదు. జాతి. అమిష్ ఎక్కువగా జర్మన్ లేదా స్విస్, జర్మన్ వంశాన్ని పంచుకుంటారు. వారు సాధారణంగా అమిష్ అనే పదాన్ని వారి విశ్వాస సంఘం సభ్యులకు మాత్రమే ఉపయోగిస్తారు మరియు జాతి హోదాగా కాదు.
అయితే కొంతమంది అమిష్ వారసులు వారి జన్యు మరియు సాంస్కృతిక లక్షణాలు ఇతర జాతుల నుండి ప్రత్యేకంగా విభిన్నంగా ఉన్నాయని తెలుసుకుని వారి సాంస్కృతిక నేపథ్యాన్ని గుర్తించారు. చర్చితో అనుబంధాన్ని ఎంచుకునే వారు లేదా అమిష్ ఇళ్లలో పెరిగే చిన్నపిల్లలు, కానీ ఇంకా చర్చి సభ్యులుగా ఉండలేని వయస్సులో ఉన్నవారు అమిష్గా పరిగణించబడతారు. కొన్ని మెన్నోనైట్ చర్చిలలో గతంలో అమిష్ సమ్మేళనాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. 18వ శతాబ్దంలో కంటే 19వ శతాబ్దంలో ఎక్కువ మంది అమిష్ ఉత్తర అమెరికాకు వలస వచ్చినప్పటికీ, నేటి అమిష్లో ఎక్కువ మంది 18వ శతాబ్దపు వలసదారుల నుండి వచ్చారు. తరువాతి వారు సాంప్రదాయాన్ని ఎక్కువ స్థాయిలో నొక్కిచెప్పారు మరియు ప్రత్యేక అమిష్ గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. 1860లు మరియు 1870లలో ఓల్డ్ ఆర్డర్స్ ఏర్పడిన సమయంలో అమిష్ ప్రధాన స్రవంతి నుండి విడిపోయిన కారణంగా వారి చరిత్రలో ఎన్నడూ ఓల్డ్ ఆర్డర్ అమిష్తో సంబంధం లేని అనేక అమిష్ మెన్నోనైట్ చర్చి సమూహాలు ఉన్నాయి. మాజీ వెస్ట్రన్ అంటారియో మెన్నోనైట్ కాన్ఫరెన్స్ WOMC కెనడాలోని మెన్నోనైట్ చర్చ్లో తిరిగి కలిసిన మాజీ అమిష్ మెన్నోనైట్లతో దాదాపు పూర్తిగా రూపొందించబడింది. ఓర్లాండ్ జింగేరిచ్ యొక్క పుస్తకం ది అమిష్ ఆఫ్ కెనడా దాని పేజీలలో ఎక్కువ భాగం బీచీ లేదా ఓల్డ్ ఆర్డర్ అమిష్కు కాకుండా మాజీ ఓంక్లోని సమ్మేళనాలకు అంకితం చేసింది. పారా అమిష్ సమూహాలు G.C. వాల్డ్రప్ మరియు ఇతరులచే పారా అమిష్ అని పిలువబడే అనేక ఇతర సమూహాలు, గుర్రం మరియు బగ్గీ రవాణా, సాదా దుస్తులు మరియు జర్మన్ భాష యొక్క సంరక్షణ వంటి అనేక లక్షణాలను అమిష్తో పంచుకుంటాయి. ఈ సమూహాల సభ్యులు ఎక్కువగా అమిష్ మూలానికి చెందినవారు, కానీ వారు ఇతర అమిష్ సమూహాలతో సహవాసంలో లేరు ఎందుకంటే వారు వేదాంత సిద్ధాంతాలకు మోక్షానికి హామీ లేదా ప్రధాన స్రవంతి అమిష్లో సాధారణంగా ఆమోదించబడని అభ్యాసాలకు వస్తువుల సంఘం కట్టుబడి ఉంటారు. బెర్గోల్జ్ కమ్యూనిటీ ఒక భిన్నమైన సందర్భం. ఇది ఇకపై అమిష్గా చూడబడదు ఎందుకంటే సంఘం అనేక ప్రధాన అమిష్ సూత్రాల నుండి దూరంగా మారింది. అమిష్లు సాధారణంగా 18 ఏళ్ల కంటే ముందుగా బాప్తిస్మం తీసుకుంటారు మరియు పిల్లలను స్థానిక సమ్మేళన సంఖ్యలో లెక్కించరు. వారి సంఖ్యను అంచనా వేయడం కష్టం. 1992లో 125,000, 2000లో 166,000 మరియు 2008లో 2,21,000గా వివిధ అధ్యయనాల నుండి వచ్చిన స్థూల అంచనాల ప్రకారం. ఆ విధంగా 1992 నుండి 2008 వరకు ఉత్తర అమెరికాలోని అమిష్లలో జనాభా పెరుగుదల 84%, సంవత్సరానికి 3.6%. ఆ సమయంలో వారు 184 కొత్త స్థావరాలను స్థాపించారు మరియు 6 కొత్త రాష్ట్రాలకు వెళ్లారు. 2000లో దాదాపు 165,620 మంది ఓల్డ్ ఆర్డర్ అమిష్ యునైటెడ్ స్టేట్స్లో నివసించారు. వీరిలో 73,609 మంది చర్చి సభ్యులు. 1970లలో ఒక కుటుంబానికి సగటున 7 పిల్లలు, మరియు 2010లలో మొత్తం సంతానోత్పత్తి రేటు 5.3తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో అమిష్ ఉన్నారు. 2010లో అమిష్తో సహా కొన్ని మతపరమైన సంస్థలు, అమెరికన్ రిలిజియస్ బాడీస్ అసోసియేషన్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్ ప్రమాణాలకు మెరుగ్గా సరిపోయేలా వారి అనుచరులు నివేదించబడిన విధానాన్ని మార్చారు. అమిష్ అనుచరులందరినీ చూసినప్పుడు మరియు పాత ఆర్డర్ అమిష్ మాత్రమే కాకుండా 2010లో 28 యుఎస్ రాష్ట్రాల్లో దాదాపు 2,41,000 మంది అమిష్ అనుచరులు ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ అత్యధిక మెజారిటీ 98% అమిష్ ప్రజలకు నివాసంగా ఉంది. 2023లో 32 యుఎస్ రాష్ట్రాల్లో ఓల్డ్ ఆర్డర్ కమ్యూనిటీలు ఉన్నాయి. జూన్ 2023 నాటికి యునైటెడ్ స్టేట్స్లో మొత్తం అమిష్ జనాభా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 9,975 లేదా 2.7% పెరిగి 3,77,300 వద్ద ఉంది. జూన్ 2023 నాటికి పెన్సిల్వేనియాలో అత్యధిక జనాభా 89,000, తర్వాత ఓహియో 84,000 మరియు ఇండియానా 63.6,000 ఉన్నాయి. జూన్ నాటికి ఆగ్నేయ పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్ కౌంటీ 43,400, హోమ్స్ కౌంటీ మరియు ఈశాన్య ఓహియో 39,525, మరియు ఎల్కార్ట్ మరియు లాగ్రాంజ్ కౌంటీలు ఈశాన్య ఇండియానా 28, 27,025 లో అతిపెద్ద అమిష్ నివాసాలు ఉన్నాయి. ప్రపంచంలో అమిష్ యొక్క అత్యధిక సాంద్రత హోమ్స్ కౌంటీ కమ్యూనిటీలో ఉంది. 2010 నాటికి హోమ్స్ కౌంటీ మొత్తం జనాభాలో దాదాపు 50% మంది అమిష్ ఉన్నారు. మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన అమిష్ యొక్క అతిపెద్ద కేంద్రీకరణ మిస్సౌరీలో ఉంది. తూర్పు అయోవా మరియు ఆగ్నేయ మిన్నెసోటాలో ఇతర స్థావరాలు ఉన్నాయి. అయోవాలో అతిపెద్ద అమిష్ నివాసాలు కలోనా మరియు బ్లూమ్ఫీల్డ్ సమీపంలో ఉన్నాయి. విస్కాన్సిన్లోని అతిపెద్ద స్థావరం 13 సమ్మేళనాలతో కాస్టన్ సమీపంలో ఉంది.
అంటే 2009లో దాదాపు 2000 మంది ప్రజలు. అమిష్ కమ్యూనిటీల వేగవంతమైన జనాభా పెరుగుదల కారణంగా యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం కొత్త స్థావరాలు ఏర్పాటవుతున్నాయి. 2016లో 18, 2017లో 24, 2018లో 18, 2019లో 27, 2020లో 26, 19 2021లో, 2022లో 15 మరియు 2023 జూన్ నాటికి 10. నిరంతర విస్తరణకు ప్రధాన కారణం తగినంత సరసమైన వ్యవసాయ భూమిని పొందడం, కొత్త స్థావరాల కోసం ఇతర కారణాలు మద్దతునిచ్చే ఏకాంత ప్రాంతాలను గుర్తించడం. వారి జీవనశైలి, వారి జీవన విధానానికి అనుకూలమైన సంస్కృతులు ఉన్న ప్రాంతాలకు వెళ్లడం, కుటుంబం లేదా ఇతర అమిష్ సమూహాలకు సామీప్యతను కొనసాగించడం మరియు కొన్నిసార్లు చర్చి లేదా నాయకత్వ వైరుధ్యాలను పరిష్కరించడానికి. ప్రక్కనే ఉన్న పట్టిక 1992, 2000, 2010, 2020 మరియు 2023 సంవత్సరాలలో అత్యధిక అమిష్ జనాభా కలిగిన 8 రాష్ట్రాలను చూపుతుంది. అమిష్ నివాసాలు 4 కెనడియన్ ప్రావిన్సులలో ఉన్నాయి: అంటారియో, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, మానిటోబా మరియు న్యూ బ్రున్స్విక్. పాత ఆర్డర్ సెటిల్మెంట్లలో ఎక్కువ భాగం అంటారియో ప్రావిన్స్లో ఉన్నాయి. అవి ఆక్స్ఫర్డ్, నార్విచ్ టౌన్షిప్ మరియు నార్ఫోక్ కౌంటీలు. లక్నో సమీపంలోని బ్రూస్ కౌంటీ, హురాన్, కిన్లోస్ టౌన్షిప్ లో ఒక చిన్న సంఘం కూడా స్థాపించబడింది. 2016లో అనేక డజన్ల ఓల్డ్ ఆర్డర్ అమిష్ కుటుంబాలు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్లోని కింగ్స్ కౌంటీలో 2 కొత్త స్థావరాలను స్థాపించాయి. అంటారియోలో పెరుగుతున్న భూముల ధరలు ఆ కమ్యూనిటీలలోని సభ్యుల కొత్త పొలాలను కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పరిమితం చేశాయి. దాదాపు అదే సమయంలో న్యూ బ్రున్స్విక్లోని పెర్త్ ఆండోవర్ సమీపంలో మైనేలోని అమిష్ స్థావరాలకు కేవలం 12 కిలోమీటర్లు (7.5 మైళ్లు) దూరంలో ఒక కొత్త స్థావరం స్థాపించబడింది. 2017లో స్టువర్ట్బర్న్ సమీపంలోని మానిటోబాలో అమిష్ సెటిల్మెంట్ స్థాపించబడింది. ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాలలో 2 అమిష్ స్థావరాలు ఉన్నాయి: అర్జెంటీనా మరియు బొలీవియా. పాత ఆర్డర్ సెటిల్మెంట్లలో ఎక్కువ భాగం బొలీవియాలో ఉన్నాయి. లాటిన్ అమెరికాలో స్థిరపడేందుకు ఓల్డ్ ఆర్డర్ అమిష్ చేసిన మొదటి ప్రయత్నం మెక్సికోలోని న్యూవో లియోన్లోని గలియానా సమీపంలోని పారడైజ్ వ్యాలీలో ఉంది. అయితే ఈ పరిష్కారం 1923 నుండి 1929 వరకు మాత్రమే కొనసాగింది. కానీ ఈ పరిష్కారం కూడా విఫలమైంది. 2015లో న్యూ ఆర్డర్ అమిష్ యొక్క కొత్త స్థావరాలు కాటమార్కా, అర్జెంటీనా మరియు కొలోనియా నరంజిత, బొలీవియా, శాంటా క్రూజ్కు నైరుతి దిశలో 75 మైళ్లు (121 కిలోమీటర్లు) తూర్పున స్థాపించబడ్డాయి. ఈ కొత్త కమ్యూనిటీలలో చాలా మంది సభ్యులు ఓల్డ్ కాలనీ మెన్నోనైట్ నేపథ్యం నుండి వచ్చారు మరియు అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. యూరప్, ఐరోపాలో ఓల్డ్ ఆర్డర్ అమిష్ మరియు అమిష్ మెన్నోనైట్ల మధ్య ఎటువంటి విభజన జరగలేదు. ఉత్తర అమెరికాలోని అమిష్ మెన్నోనైట్ల వలె యూరోపియన్ అమిష్ 19వ శతాబ్దం రెండవ భాగంలో 20వ శతాబ్దం మొదటి దశాబ్దాల వరకు మెనోనైట్ ప్రధాన స్రవంతిలో కలిసిపోయింది. చివరికి వారు తమ సమ్మేళనాల పేర్ల నుండి అమిష్ అనే పదాన్ని తొలగించారు మరియు వారి అమిష్ గుర్తింపు మరియు సంస్కృతిని కోల్పోయారు. చివరి ఐరోపా అమిష్ సంఘం 1937లో మెన్నోనైట్స్లో చేరింది. ఈ రోజు పాలటినేట్ ప్రాంతంలోని జ్వీబ్రూకెన్లో భాగమైన ఇక్స్వీమ్లో ఉంది. అన్వేషకులు మరియు చేరేవారు కేవలం కొన్ని వందల మంది బయటి వ్యక్తులు, అన్వేషకులు అని పిలవబడే వారు మాత్రమే పాత ఆర్డర్ అమిష్లో చేరారు. 1950 నుండి కేవలం 75 మంది అనాబాప్టిస్ట్ వ్యక్తులు మాత్రమే అమిష్లో చేరారు మరియు జీవితకాల సభ్యులుగా ఉన్నారు. 1990 నుండి రష్యన్ మెన్నోనైట్ నేపథ్యానికి చెందిన దాదాపు 20 మంది వ్యక్తులు ఒంటారియోలోని ఐల్మెర్లో అమిష్లో చేరారు. 2 మొత్తం క్రైస్తవ సంఘాలు అమిష్లో చేరాయి: మైనేలోని స్మిర్నాలోని చర్చి, స్టోల్ మరణం తర్వాత ఎల్మో స్టోల్లోని 5 క్రైస్తవ సంఘాలలో ఒకటి, మరియు స్థాపించబడిన సంఘానికి చెందిన మంటన్, మిచిగాన్లోని చర్చి. హ్యారీ వానర్ 1935 నుండి 2012 చేత స్టాఫర్ ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్ నేపథ్య మంత్రి. స్మిర్నా మరియు మాంటన్ అనుబంధంగా ఉన్న మిచిగాన్ అమిష్ చర్చ్లు ఇతర అమిష్ చర్చిల కంటే అన్వేషకులు మరియు మతమార్పిడులకు మరింతగా అందుబాటులో ఉంటాయని చెప్పబడింది. ఈ 2 పారా అమిష్ కమ్యూనిటీలలోని చాలా మంది సభ్యులు వాస్తవానికి ప్లెయిన్ చర్చిల నుండి వచ్చారు, అనగా ఓల్డ్ ఆర్డర్ అమిష్, ఓల్డ్ ఆర్డర్ మెనోనైట్ లేదా ఓల్డ్ జర్మన్ బాప్టిస్ట్ బ్రదర్న్. చాలా మంది వ్యక్తులు ఓల్డ్ ఆర్డర్ అమిష్ జీవితాన్ని వారాలు, నెలలు లేదా సంవత్సరాలుగా పరీక్షించారు, కానీ చివరికి చేరకూడదని నిర్ణయించుకున్నారు. మరికొందరు అమిష్తో సన్నిహితంగా ఉంటారు, కానీ చేరడం గురించి ఎప్పుడూ ఆలోచించరు. మరోవైపు
బీచి అమిష్, వీరిలో చాలా మంది తమ సేవలను ఆంగ్లంలో నిర్వహిస్తారు మరియు పరిమిత శ్రేణి ఆధునిక సౌకర్యాలకు అనుమతిస్తారు, క్రమం తప్పకుండా వారి చర్చిలలోకి సందర్శకులుగా మరియు చివరికి సభ్యులుగా స్వీకరిస్తారు. స్టీఫెన్ స్కాట్ స్వయంగా ఓల్డ్ ఆర్డర్ రివర్ బ్రదర్గా మారాడు, 4 రకాల అన్వేషకులను వేరు చేశాడు. చెక్ లిస్ట్ కోరేవారు కొన్ని నిర్దిష్ట స్పెసిఫికేషన్ల కోసం చూస్తున్నారు. సాంస్కృతిక అన్వేషకులు వారి మతం కంటే అమిష్ యొక్క జీవనశైలితో ఎక్కువ మంత్రముగ్ధులయ్యారు. ఆధ్యాత్మిక ఆదర్శధామ అన్వేషకులు నిజమైన కొత్త నిబంధన క్రైస్తవత్వం కోసం చూస్తున్నారు. స్థిరత్వం కోరుకునేవారు తరచుగా పనిచేయని కుటుంబాల నుండి భావోద్వేగ సమస్యలతో వస్తారు. అమిష్ జనాభాలో మరుగుజ్జు, ఏంజల్మాన్ సిండ్రోమ్ మరియు వివిధ జీవక్రియ రుగ్మతలు, అలాగే రక్తరకాల అసాధారణ పంపిణీతో సహా నిర్దిష్ట పరిస్థితుల యొక్క అధిక సంఘటనలు ఉన్నాయి. అమిష్ వివిధ డెమ్స్ లేదా జన్యుపరంగా మూసివున్న సంఘాల సమాహారాన్ని సూచిస్తుంది. అమిష్లకు సాధారణ జనాభా కంటే జన్యుపరమైన రుగ్మతలు ఎక్కువగా లేకపోయినా, దాదాపు అన్ని అమిష్లు కొన్ని వందల 18వ శతాబ్దపు వ్యవస్థాపకుల నుండి వచ్చినందున కొన్ని తిరోగమన పరిస్థితులు మరింత ప్రబలంగా ఉన్నాయి. స్థాపక ప్రభావానికి ఉదాహరణ, ఈ రుగ్మతలలో కొన్ని అరుదైనవి లేదా ప్రత్యేకమైనవి మరియు అమిష్ పిల్లలలో మరణాల రేటును పెంచేంత తీవ్రమైనవి. అమిష్లకు ఎక్సోగామి యొక్క ప్రయోజనాల గురించి తెలుసు, కానీ మతపరమైన కారణాల వల్ల వారి వర్గాలలో మాత్రమే వివాహం చేసుకుంటారు. అమిష్లో ఎక్కువ మంది వీటిని గొట్టేసి వెళ్ళే దేవుని సంకల్పం గా అంగీకరిస్తారు. వారు వివాహానికి ముందు నివారణ జన్యు పరీక్షలను ఉపయోగించడాన్ని మరియు జన్యుపరమైన రుగ్మతలను కనుగొనడానికి పుట్టబోయే పిల్లల జన్యు పరీక్షలను తిరస్కరించారు. పిల్లలు ఒక రుగ్మతతో జన్మించినప్పుడు వారు సమాజంలోకి అంగీకరించబడతారు మరియు వారి సామర్థ్యంలో పనులను అప్పగించారు. అయినప్పటికీ అమిష్ జన్యుపరమైన వ్యాధుల అధ్యయనాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వారి విస్తృతమైన కుటుంబ చరిత్రలు అల్జీమర్స్, పార్కిన్సన్స్ మరియు మాక్యులర్ డిజనరేషన్ వంటి వ్యాధులను పరిశోధించే పరిశోధకులకు ఉపయోగపడతాయి. అమిష్లు కొన్ని జన్యుపరమైన రుగ్మతల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన జీవనం కోసం వారి ధోరణి మెరుగైన ఆరోగ్యానికి దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అమిష్లో మొత్తం క్యాన్సర్ రేట్లు తగ్గాయి మరియు అమిష్ పెద్దలలో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 37% మరియు పొగాకు సంబంధిత క్యాన్సర్లు ఒహియో పెద్దల రేటులో 72%. అమిష్కు చర్మ క్యాన్సర్ రేట్లు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది అమిష్లు సూర్యరశ్మికి గురయ్యే ఆరుబయట పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు సాధారణంగా విస్తృత అంచులు ఉన్న టోపీలు మరియు పొడవాటి స్లీవ్లను ధరించడం ద్వారా కప్పబడి మరియు దుస్తులు ధరిస్తారు. ఇది వారి చర్మాన్ని కాపాడుతుంది. జన్యుపరమైన సమస్యలకు చికిత్స చేయడం అనేది పెన్సిల్వేనియాలోని స్ట్రాస్బర్గ్లోని ప్రత్యేక పిల్లల కోసం క్లినిక్ యొక్క లక్ష్యం. ఇది గతంలో ప్రాణాంతక వ్యాధి అయిన మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ వంటి సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలను అభివృద్ధి చేసింది. ఈ క్లినిక్ను చాలా మంది అమిష్లు స్వీకరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన సంరక్షణ కోసం సమాజాన్ని విడిచిపెట్టాల్సిన అవసరాన్ని ముగించారు. దీని ఫలితంగా దూరంగా ఉండవచ్చు. మరొక క్లినిక్ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం డిడిసి క్లినిక్. ఇది మిడిల్ ఫీల్డ్, ఓహియోలో ఉంది. ఇది వారసత్వంగా లేదా జీవక్రియ రుగ్మతలతో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఉంది. డిడిసి క్లినిక్ అమిష్ మరియు నాన్ అమిష్ పిల్లలకు మరియు వారి కుటుంబాలకు చికిత్స, పరిశోధన మరియు విద్యా సేవలను అందిస్తుంది. పీపుల్స్ హెల్పర్స్ అనేది అమిష్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్ గివర్. వారు మానసిక అనారోగ్యంతో వ్యవహరించే కుటుంబాలకు సహాయం చేస్తారు మరియు ప్రొఫెషనల్ కౌన్సెలర్లను సిఫార్సు చేస్తారు. అమిష్ల ఆత్మహత్యల రేట్లు సాధారణ జనాభాలో దాదాపు సగం. పాత ఆర్డర్ అమిష్ సాధారణంగా ప్రైవేట్ వాణిజ్య ఆరోగ్య బీమాను కలిగి ఉండదు. 1990ల మధ్యలో ప్రారంభమైన కొన్ని అమెరికన్ ఆసుపత్రులు అమిష్కు సహాయం చేయడానికి ప్రత్యేక అవుట్రీచ్ ప్రోగ్రాంలను రూపొందించాయి. కొన్ని అమిష్ కమ్యూనిటీలలో ఇతర సభ్యుల వైద్య బిల్లుల కోసం చెల్లించడానికి చర్చి దాని సభ్యుల నుండి డబ్బును సేకరిస్తుంది. అమిష్ తరచుగా అన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను తిరస్కరిస్తున్నట్లు బయటి వ్యక్తులచే గుర్తించబడినప్పటికీ, ఇది అలా కాదు మరియు ఆధునిక వైద్యం ఆసుపత్రిలో ప్రసవాలు మరియు ఇతర అధునాతన చికిత్సలతో సహా అమిష్ కమ్యూనిటీలచే ఉపయోగించబడుతోంది. వారు ఆరోగ్య బీమా లేకుండా మరియు సేవల కోసం ముందస్తుగా చెల్లించడం వలన, అమిష్ వ్యక్తులు తరచుగా ఖర్చులను తగ్గించడానికి అత్యవసర సంరక్షణ మరియు శస్త్రచికిత్స కోసం మెక్సికోకు వెళతారు. చాలా మంది అమిష్ స్పష్టంగా ఏదో ఒక రకమైన జనన నియంత్రణను ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది సాధారణంగా అమిష్ల మధ్య చర్చించబడదు. అయితే పిల్లల సంఖ్య క్రమపద్ధతిలో సమాజం యొక్క సంప్రదాయవాదంతో పరస్పర సంబంధంలో పెరుగుతుందని, మరింత సంప్రదాయవాదం, ఎక్కువ మంది పిల్లలు అనే వాస్తవం ద్వారా సూచించబడింది. చాలా
మంది పిల్లలను సమాజం మెచ్చుకోవడం వల్ల పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు మరియు జనన నియంత్రణ లేని కారణంగా కాదు. కొన్ని కమ్యూనిటీలు ప్రసవం ద్వారా ఆరోగ్యం పాడయ్యే స్త్రీలకు జనన నియంత్రణను బహిరంగంగా అనుమతిస్తాయి. అమిష్ అబార్షన్కు వ్యతిరేకం మరియు కృత్రిమ గర్భధారణ, జన్యుశాస్త్రం, యుజెనిక్స్ మరియు స్టెమ్ సెల్ పరిశోధన కూడా అమిష్ విలువలు మరియు నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని కనుగొన్నారు. సమయం గడిచే కొద్దీ అమిష్ ఆధునిక ప్రపంచం నుండి ఒత్తిడిని అనుభవించారు. పన్నులు, విద్య, చట్టం మరియు దాని అమలు, మరియు అప్పుడప్పుడు వివక్ష మరియు శత్రుత్వం వంటి సమస్యలు కష్టతరమైన ప్రాంతాలు. సాధారణంగా ఆధునిక జీవన విధానం అమిష్ సమాజం నుండి ఎక్కువగా వేరు చేయబడింది. కొన్ని సందర్భాల్లో ఇది వారి పొరుగువారి నుండి అప్పుడప్పుడు వివక్ష మరియు శత్రుత్వానికి దారితీసింది. రోడ్లపై ఉన్న అమిష్ గుర్రపు బండిలపై రాళ్లు లేదా ఇతర వస్తువులను విసిరివేయడం వంటివి. అమిష్లు సాధారణంగా 8వ తరగతి దాటిన వారి పిల్లలకు చదువు చెప్పరు. అమిష్ జీవనశైలికి ఒకరిని సిద్ధం చేయడానికి అప్పటి వరకు అందించే ప్రాథమిక జ్ఞానం సరిపోతుందని నమ్ముతారు. దాదాపు అమిష్ హైస్కూల్ మరియు కాలేజీకి వెళ్లరు. అనేక కమ్యూనిటీలలో అమిష్ వారి స్వంత పాఠశాలలను నిర్వహిస్తారు. ఇవి సాధారణంగా అమిష్ కమ్యూనిటీకి చెందిన ఉపాధ్యాయులతో, సాధారణంగా యువకులు, అవివాహిత స్త్రీలు, ఒకే గది పాఠశాలలు. మే 19, 1972న ఓల్డ్ ఆర్డర్ అమిష్కి చెందిన జోనాస్ యోడర్ మరియు వాలెస్ మిల్లర్ మరియు కన్జర్వేటివ్ అమిష్ మెన్నోనైట్ చర్చ్కు చెందిన ఆది న్యూట్జీ 14 మరియు 15 సంవత్సరాల వయస్సు గల తమ పిల్లలను ఉన్నత పాఠశాలకు పంపడానికి నిరాకరించినందుకు ఒక్కొక్కరికి $5 జరిమానా విధించారు. విస్కాన్సిన్ వర్సెస్ యోడర్ 1972లో విస్కాన్సిన్ సుప్రీంకోర్టు నేరారోపణను తోసిపుచ్చింది మరియు యుఎస్ సుప్రీంకోర్టు దీనిని ధృవీకరించింది. సార్వత్రిక విద్య యొక్క ప్రయోజనాలు మొదటి సవరణ యొక్క ఉచిత వ్యాయామ నిబంధన కింద పరిశీలనను అధిగమించడానికి సరిపోవు. అమిష్ అమ్మకాలు మరియు ఆస్తి పన్నులకు లోబడి ఉంటారు. వారు చాలా అరుదుగా మోటారు వాహనాలను కలిగి ఉంటారు కాబట్టి వారు మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించడం లేదా వాహనాలకు ఇంధనం కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయడం చాలా అరుదు. వారి నమ్మకాలు మరియు సంప్రదాయాల ప్రకారం సాధారణంగా అమిష్ సామాజిక భద్రతా ప్రయోజనాల ఆలోచనతో ఏకీభవించరు మరియు బీమా పట్ల మతపరమైన అభ్యంతరం కలిగి ఉంటారు. దీని ఆధారంగా యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ వారు సామాజిక భద్రత సంబంధిత పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని 1961లో అంగీకరించారు. 1965లో ఈ విధానం చట్టంగా క్రోడీకరించబడింది. కొన్ని విభాగాలలో స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు యునైటెడ్ స్టేట్స్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్కు చెల్లించరు లేదా ప్రయోజనాలను పొందరు. ఈ మినహాయింపు ఏదైనా ప్రైవేట్ లేదా పబ్లిక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అంగీకరించడాన్ని మనస్సాక్షిగా వ్యతిరేకించే మతపరమైన సమూహానికి వర్తిస్తుంది. దానిపై ఆధారపడిన సభ్యులకు సహేతుకమైన జీవన స్థాయిని అందిస్తుంది మరియు డిసెంబర్ 31, 1950 నుండి నిరంతరం ఉనికిలో ఉంది. యుఎస్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1982లో అమిష్ యజమానులకు మినహాయింపు లేదు, కానీ స్వయం ఉపాధి పొందిన అమిష్ వ్యక్తులు మాత్రమే. 1964లో అమిష్ మరియు అనాబాప్టిస్టుల గురించిన మరిన్ని విషయాలను ముద్రించడానికి 2 అమిష్ రైతులు పాత్వే పబ్లిషర్స్ని స్థాపించారు. ఇది లాగ్రాంజ్, ఇండియానా మరియు ఐల్మర్, అంటారియోలో ఉంది. అమిష్ పాఠశాల పాఠ్యపుస్తకాలు, సాధారణ పఠన పుస్తకాలు మరియు పీరియాడికల్స్కు పాత్వే ప్రధాన ప్రచురణకర్తగా మారింది. అలాగే అనేక ప్రైవేట్ సంస్థలు సాధారణ పఠనం నుండి పాత సాహిత్యం యొక్క పునర్ముద్రణల వరకు ప్రతిదీ ప్రచురిస్తాయి. ఇవి అమిష్ కుటుంబాలకు గొప్ప విలువగా పరిగణించబడ్డాయి. కొంతమంది అమిష్ పెన్సిల్వేనియా జర్మన్ వార్తాపత్రిక హైవే వి డ్రీవే చదివారు మరియు వారిలో కొందరు మాండలిక గ్రంథాలను కూడా అందించారు. అనేక రాష్ట్రాల్లోని అమిష్ మరియు మెన్నోనైట్ సంఘాలు కుక్కల పెంపకాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చాయి. యుఎస్డిఏ లైసెన్సుదారుల జాబితా ప్రకారం ఓహియో కుక్కపిల్ల మిల్లులలో 98% పైగా అమిష్లు నడుపుతున్నారు. ఇండియానాలో 97% మరియు పెన్సిల్వేనియాలో 63% ఉన్నాయి. లాంకాస్టర్ కౌంటీ, పెన్సిల్వేనియాలో దాదాపు 300 మంది లైసెన్స్ పొందిన పెంపకందారులు మరియు 600 లైసెన్స్ లేని పెంపకం సౌకర్యాలు ఉన్నట్లు అంచనా. అమిష్ కమ్యూనిటీ సభ్యులచే నగదు పంటగా కుక్కల సంరక్షణ మరియు చికిత్స యొక్క పేలవమైన ప్రమాణాల నివేదికలు కుక్కపిల్ల మిల్లులు మరియు వేలం మూసివేయబడాలని పిలుపునిచ్చాయి. ఒక పెంపకందారుడు అనేక ఉల్లంఘనలకు ఆచారం నుండి నిషేధాజ్ఞతో జారీ చేయబడ్డాడు. ఫెడరల్ యానిమల్ వెల్ఫేర్ యాక్ట్ నిషేధాజ్ఞ జారీ చేయబడిన సమయంలో పెంపకందారుడి సంరక్షణలో కనీసం 1000 కుక్కలు ఉన్నాయి. 19వ శతాబ్దపు చివరి నాటి ఓల్డ్ ఆర్డర్ మూవ్మెంట్ నుండి పుట్టుకొచ్చిన అనాబాప్టిస్ట్ సమూహాలు అమిష్ వారి పెన్సిల్వేనియా జర్మన్ వారసత్వాన్ని పంచుకుంటాయి మరియు తరచూ దుస్తులలో అదే లక్షణాలను కలిగి ఉన్నాయి.
ఈ ఓల్డ్ ఆర్డర్ సమూహాలలో ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్స్, సాంప్రదాయ స్క్వార్జన్ ఆఫ్ బ్రదర్ మరియు ఓల్డ్ ఆర్డర్ రివర్ బ్రదర్ యొక్క విభిన్న ఉపసమూహాలు ఉన్నాయి. నో హూవర్ ఓల్డ్ ఆర్డర్ మెన్నోనైట్లు ఓల్డ్ ఆర్డర్ అమిష్కి చాలా సారూప్యంగా ఉన్నారు. ఇందులో దుస్తులు, గడ్డాలు, గుర్రం మరియు బగ్గీ, ఆధునిక సాంకేతికతపై తీవ్ర పరిమితులు. పెన్సిల్వేనియా జర్మన్ భాష, వారు తరచుగా అమిష్గా భావించబడతారు మరియు అమిష్ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయిక రష్యన్ మెన్నోనైట్లు మరియు హుటెరైట్లు సాదా దుస్తులు ధరించి మరియు జర్మన్ మాండలికాలు మాట్లాడే వారు ఇతర యూరోపియన్ ప్రాంతాల నుండి వివిధ జర్మన్ మాండలికాలు, ప్రత్యేక సంస్కృతులు మరియు సంబంధిత కానీ భిన్నమైన మత సంప్రదాయాలతో వేర్వేరు సమయాల్లో వలస వచ్చారు. ప్రత్యేకించి హుటెరైట్లు మతపరంగా జీవిస్తున్నారు మరియు సాధారణంగా ఆధునిక సాంకేతికతను అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్లో బాప్టిస్టుల పేరులేని ఉద్యమం ఉంది. సాదాసీదా జీవనం మరియు శాంతివాదం వంటి వారి నమ్మకాల కారణంగా అమిష్లతో పోల్చబడింది. మిగిలిన కొన్ని ప్లెయిన్ క్వేకర్లు యుద్ధం పట్ల వారి వైఖరితో సహా పద్ధతి మరియు జీవనశైలిలో సారూప్యత కలిగి ఉంటారు, కానీ అమిష్తో సంబంధం లేనివారు. ప్రారంభ క్వేకర్లు కొంతవరకు అనాబాప్టిస్ట్లచే ప్రభావితమయ్యారు మరియు క్రమంగా కలోనియల్ పెన్సిల్వేనియాలోని అమిష్లను ప్రభావితం చేశారు. దాదాపు అన్ని ఆధునిక క్వేకర్లు తమ సాంప్రదాయ దుస్తులను విడిచిపెట్టారు. స్థానిక అమెరికన్లతో సంబంధాలు. నార్త్కిల్ అమిష్ సెటిల్మెంట్ 1740లో బెర్క్స్ కౌంటీ, పెన్సిల్వేనియాలో స్థాపించబడింది. ఇది న్యూ వరల్డ్లో మొట్టమొదటిగా గుర్తించదగిన అమిష్ సంఘం. ఫ్రెంచ్ మరియు భారత యుద్ధ సమయంలో హోచ్స్టెట్లర్ ఊచకోత జరిగింది. సెప్టెంబర్ 19, 1757న నార్త్కిల్ సెటిల్మెంట్లోని జాకబ్ హోచ్స్టెట్లర్ హోమ్స్టేడ్పై స్థానిక తెగలు దాడి చేశారు. కుటుంబ కుమారులు వారి ఆయుధాలను తీసుకున్నారు కానీ అనాబాప్టిస్ట్ కారణంగా తండ్రి జాకబ్ వారిని కాల్చడానికి అనుమతించలేదు. ప్రతిఘటన యొక్క సిద్ధాంతం. జాకబ్ సీనియర్ భార్య అన్నా లోరెంజ్ హోచ్స్టెట్లర్, ఒక కుమార్తె, పేరు తెలియదు, మరియు జాకబ్ జూనియర్ స్థానిక అమెరికన్లచే చంపబడ్డారు. జాకబ్ సీనియర్ మరియు కుమారులు జోసెఫ్ మరియు క్రిస్టియన్ బందీలుగా తీసుకున్నారు. దాదాపు 8 నెలల తర్వాత జాకబ్ తప్పించుకున్నాడు, కానీ అబ్బాయిలు చాలా సంవత్సరాలు పట్టుకున్నారు. విడుదలైనప్పుడు ఈ ఇద్దరు కుమారులు చర్చిలో చేరారు మరియు వారిలో ఒకరు మంత్రి అయ్యారు. 1809 నాటికి అమిష్ పెన్సిల్వేనియాలో స్థానిక అమెరికన్ రైతులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. కోన్స్ కుప్వా స్నోఫ్లవర్ షావ్నీ వంశపారంపర్య శాస్త్రవేత్త ప్రకారం అమిష్ మరియు క్వేకర్లు స్థానిక అమెరికన్లను వారి కుటుంబాలలో చేర్చుకోవడం ద్వారా వారిని దుర్వినియోగం కాకుండా, ప్రత్యేకించి రిమూవల్ యాక్ట్ 1832 తర్వాత వారి కుటుంబాలలోకి చేర్చుకున్నారు. అమిష్ శాంతికాముకులుగా స్థానిక అమెరికన్లతో యుద్ధంలో పాల్గొనలేదు లేదా వారిని నేరుగా స్థానభ్రంశం చేయలేదు, కానీ వారి రాక వారి స్థానభ్రంశంకు దారితీసిన యూరోపియన్ వలసదారులలో ఉన్నారు. 2012లో లాంకాస్టర్ మెన్నోనైట్ హిస్టారికల్ సొసైటీ స్థానిక అమెరికన్ కమ్యూనిటీతో కలిసి ప్రతిరూపమైన ఇరోక్వోయిస్ లాంగ్హౌస్ను నిర్మించింది.